నమస్కారం టీసీఎన్ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు ఆకివీడు మున్సిపాలిటీని అందంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తా ఉండి ఎమ్మెల్యే హోదాలో హామీ ఇచ్చిన అసెంబ్లీ ఉపసభాపతి రఘురామకృష్ణంరాజు భీమవరంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను లబ్ధిదారులకు అందజేసిన తెలుగుదేశం కార్యకర్తలు పర్యవేక్షించిన పార్టీ పోలిట్ బ్యూరో మెంబర్ సీతారామలక్ష్మి భీమవరం ప్రకాశం చౌక్ లో రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ధర్నా చేసిన బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలు పాల్గొని ప్రసంగించిన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ రేణుక సింగపూర్ లో జరుగుతున్న తెలుగు సమాజం సభలో రెండవ రోజు కూడా పాల్గొని ప్రసంగించిన తణుకు ఎమ్మెల్యే రాధాకృష్ణ తణుకులో ఘనంగా ఎల్ఐసి వ్యవస్థాపక దినోత్సవ వేడుకలు సాధిస్తున్న ప్రగతిని వివరించిన సీనియర్ బ్రాంచ్ మేనేజర్ రాజశేఖర్ తణుకులో శతక పద్యాలను రాగయుక్తంగా ఆలపించి అందరినీ అలరించిన విద్యార్థులు అభినందించిన నిర్వాహకులు కర్నూలు ఉల్లిపాయలను కిలో 12 రూపాయలకు తగ్గకుండా కొనుగోలు చేయాలి తాడేపల్లిగూడెం ఉల్లి మార్కెట్లో వ్యాపారులను ఆదేశించిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి పేద ప్రజలకు ప్రాధాన్యతనిస్తున్న కూటమి ప్రభుత్వం చాగలు గ్రామంలో స్పష్టం చేసిన కొవ్వూరు ఎమ్మెల్యే వెంకటేశ్వరరావు ఉర్దూ విద్యాభివృద్ధికి కట్టుబడి ఉన్న రాష్ట్ర ప్రభుత్వం రాజమండ్రిలో ప్రకటించిన మైనార్టీ వ్యవహారాల ప్రభుత్వ సలహాదారులు షరీఫ్ సహకార సంఘాల్లో సేవలు పెంచేందుకు అందుబాటులోకి వచ్చిన సాంకేతిక పరిజ్ఞానం ఐపోలవరంలో వెల్లడించిన అంబేద్కర్ కోనసీమ జిల్లా డీసీసీబీ సీఈఓ ఆంజనేయులు ప్రతి నెల 1వ తేదీన ఎన్టీఆర్ సామాజిక భద్రత పెన్షన్లను ఇంటి వద్ద అందిస్తున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏలూరులో పేర్కొన్న జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి రానున్న రోజుల్లో ఆకివీడు మున్సిపాలిటీని సుందరంగా తీర్చిదిద్దుతానని అసెంబ్లీ ఉపసభాపతి ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణంరాజు హామీ ఇచ్చారు ఉండి నియోజకవర్గ పరిధిలోని ఆకివీడు తాళకోడులో 5 కోట్ల 30 లక్షల రూపాయలతో నిర్మించబోయే ఓవర్ హెడ్ స్టోరేజ్ రిజర్వాయర్ కు సోమవారం ఆయన భూమి పూజ చేసి మాట్లాడారు అనంతరం ఆకివీడు రూరల్ బ్యాంక్ చైర్మన్ ముత్యాల వెంకటేశ్వరరావు రత్నం త్రిసభ్య కమిటీ సభ్యులు మర్రివాడ వెంకటరావు ఊడిగ శ్రేణులను ఘనంగా సత్కరించారు ఉన్నప్పటికీ మినిమం ఎమ్యూనిటీస్ అనేవి ఇప్పుడిప్పుడే సమకూర్చే ప్రయత్నంలో ప్రభుత్వం ఉంది. ముందుగా మంచినీటి కోసం ఇప్పుడు ఏదైతే మనం 5 కోట్ల 31 లక్షల రూపాయలతో ఇంటింటికి ట్యాప్ కనెక్షను అలాగే భవిష్యత్ అవసరాలను అన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని 4 లక్షల లీటర్ల ఓవర్ హెడ్ స్టోరేజ్ ట్యాంకు ఈ అన్నిటికి 9 నెలల గడువు ఉన్నప్పటికీ కూడా కాంట్రాక్టర్ గారు 6 నుంచి 7 మాసాల లోపే పూర్తి చేస్తామని చెప్పారు. మధ్యలో అంతరాయం లేకుండా, ఎందుకంటే ఈ ప్లాంట్ సపరేట్గా కొంతమంది డోనర్ సహాయంతో చేయడానికి కారణం ఏమిటంటే అప్పట్లో మళ్ళీ ఈ స్కీమ్ కొంచెం ఒక 18 కోట్లు మన నియోజకవర్గంలో కొంచెం అనుమానాస్పద పరిస్థితుల్లో ఉన్నట్టుగా అనిపించినప్పుడు ఒక పక్క మళ్ళీ తిరిగి ఆ గ్రాంట్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తూ ఆలస్యం అయినప్పటికీ ఆలస్యం అవుతే ప్రజలు ఎక్కువ ఇబ్బంది పడతారని చెప్పి ఈ కార్యక్రమంలో ఏఎంసీ చైర్మన్ బొల్లా వెంకట్రావు, మోటపల్లి రామవర ప్రసాద్, ఎంపీపీ కటారి జయలక్ష్మి, గ్రామ సర్పంచ్ ముత్యాల అనురాధ, గవర లక్ష్మి, గంధం ఉమ, కోపల్ల సాయిబాబు, జున్ను గోపిలు పాల్గొన్నారు. భీమవరంలో ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పంపిణీ కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించారు. ఈ సందర్భంగా టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ పింఛన్ల పంపిణీ ప్రక్రియ మరింత పారదర్శకంగా ఉండేలా లబ్ధిదారుల ఇళ్ల వద్దకే వెళ్లి అందించడంతో పాటు వారి జియో కోఆర్డినేట్స్ నమోదు చేస్తున్నారని వెల్లడించారు.
ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి నేటికి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా దేశవ్యాప్తంగా ఆయనకి అభినందనలు వ్యక్తం చేస్తున్నారన్నారు. ముఖ్యంగా ఈ రోజు మన భీమవరం టౌన్ లో కూడా 27, 28వ వార్డులో ఇక్కడ వార్డు ప్రెసిడెంట్ కానీ అలాగే మన టౌన్ ప్రెసిడెంట్లు కానీ వార్డు సెక్రటరీ క్లస్టర్ ప్రతి ఒక్క నాయకులు ఇందులో ఉన్నారు. ఎందుకంటే ఇది దాదాపుగా సచివాలయం సిబ్బంది ఎవరైతే అధికారులు ఉన్నారో 6ంటికే ప్రతి ఒక్క 1వ తారీఖుని కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి ఎవరైనా తలుపులు తీయకపోతే తట్టి కనెక్షన్ ఇచ్చే కార్యక్రమం జరుగుతుంది. అందరు ప్రజలందరూ ఇది గమనించాలి. గతంలో అయితే దాదాపుగా ఒక 4-5 రోజులు ఈ కనెక్షన్ ఇవ్వటానికి ఇస్తారా లేదా అని చాలా సంశయించే పరిస్థితులు ఉండేవి. ఈ రోజున అది లేదు. ఒక ఆదివారం సెలవు దినం వస్తే ముందు రోజే 29వ తారీఖున 30వ తారీఖున ఇవ్వడం జరుగుతుంది. ప్రతి ఇంటింటికి వెళ్ళి వాళ్ళ సిబ్బందే కాకుండా అధికారులే కాకుండా ఆ వార్డు ఎవరైతే ఉన్న వార్డు ప్రెసిడెంట్ కావచ్చు, ఇక్కడ టౌన్ ప్రెసిడెంట్ కావచ్చు, వార్డు కార్యకర్తలు కావచ్చు. ఈ కార్యక్రమంలో పట్టణ పార్టీ అధ్యక్ష కార్యదర్శులు మద్దుల రాము, చెల్లబోయిన గోవింద్, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. బీహార్ ఎన్నికల ర్యాలీలో ప్రధాని నరేంద్ర మోడీని అగౌరవపరుస్తూ అనుచిత వ్యాఖ్యలు చేసిన కాంగ్రెస్ పార్టీ అధినేత రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా భీమవరంలో బీజేపీ మహిళా మోర్చా కార్యకర్తలు సోమవారం ధర్నా చేసి ప్రకాశం చౌక్లో దిష్టిబొమ్మను తగలబెట్టారు. ఈ సందర్భంగా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ముల్లపూడి రేణుక మాట్లాడుతూ గాంధీ చేసిన విమర్శనలను ఉపసంహరించుకుని ప్రధానికి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక కార్యకర్తలు పాల్గొన్నారు. ఎన్నికల ర్యాలీలో రాహుల్ గాంధీ గారు నరేంద్ర మోడీ గారి పైన, వారి తల్లిపైన చేసినటువంటి అనుచితమైనటువంటి, అసభ్యకరమైనటువంటి, యావత్ భారతదేశం తలవంచుకునేటువంటి, ప్రతి మూర్తి యొక్క హృదయం బాధపడేటువంటి వ్యాఖ్యలు చేసినటువంటి రాహుల్ గాంధీ గారి పైన ఈవేళ నిరసనగా భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి నిరసన కార్యక్రమంలో భాగంగా ఈరోజు భీమవరంలో కూడా చేయటం జరుగుతూ ఉంది. ఈరోజు దేశంలో రాజకీయాల్ని ఎంత భ్రష్టు పట్టించింది అనేటువంటిది కాంగ్రెస్ పార్టీ మనందరం కూడా గమనించవలసినటువంటి అవసరం ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ముక్త భారత్గా ఈవేళ భారతదేశంలో రాజకీయం ముందుకు వెళ్తున్నటువంటి తరుణంలో ప్రతి రాష్ట్రంలో ఎక్కడ ఎన్నిక జరిగినా కూడా కాంగ్రెస్ హస్తానికి మొండి చేయి చూపిస్తున్నటువంటి ప్రజలని వారు తట్టుకోలేక, ఈరోజు నరేంద్ర మోడీ గారిని ఎదుర్కోలేక, ఈరోజు భారతదేశంలో కాంగ్రెస్ పార్టీకి ఉనికి లేదు, భవిష్యత్తు లేదు అనేటువంటి ఒక భయంతో, ఆందోళనతో నరేంద్ర మోడీ గారి మీద, వారి యొక్క తల్లిపైన, మాతృమూర్తి పైన చేసినటువంటి అసభ్యకరమైనటువంటి వ్యాఖ్యలకు ఇవాళ నిరసనగా ప్రతి దగ్గర ఆందోళనలు చేయటమే కాదు, నిరసన వ్యక్తం చేయటమే కాదు, తక్షణమే రాహుల్ గాంధీ భారతదేశ యావత్ ప్రజానీకానికి, ముఖ్యంగా మాతృమూర్తులందరికీ కూడా వారు క్షమాపణలు చెప్పవలసినటువంటి విషయం ఈరోజు తెలియజేస్తూ, డిమాండ్ చేస్తూ, వారిపైన ప్రతి దగ్గర కూడా మరి ఎఫ్ఐఆర్ నమోదు చేసి వారిని వెంటనే అరెస్టు చేయాలని చెప్పి ఈరోజు మేము భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా తరఫున మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. జై బోలో భారత్ మాతా కీ, భారత్ మాతా కీ. సింగపూర్ దేశంలో తెలుగు ప్రజలతో కూడిన సమాజాన్ని స్థాపించి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా నిర్వహిస్తున్న స్వర్ణోత్సవ వేడుకల్లో ఈ సంస్థ పూర్వ అధ్యక్షుని హోదాలో తణుకు ఎమ్మెల్యే ఆర్మిల్ రాధాకృష్ణ 2వ రోజు సోమవారం కూడా పాల్గొని మాట్లాడారు. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధిని వివరించారు. ఇదిలా ఉండగా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు తొలిసారిగా ప్రమాణ స్వీకారం చేసి 30 ఏళ్లైన సందర్భంగా రాధాకృష్ణ ఆయనను ఒక ప్రకటనలో అభినందించారు. స్వర్ణోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. ఇది మనందరం కూడా ఒక వేడుక కాదు, ఇది 50 సంవత్సరాల ప్రయాణం. అదేవిధంగా మన ఐక్యతకి, సింగపూర్ లో ఉన్నటువంటి తెలుగువారి సంయుక్త సాధనకు ఇది వేదికగా నిలిచింది. మన భాష, సంస్కృతి, సాంప్రదాయాల్ని 50 సంవత్సరాలుగా ఇక్కడ కాపాడుకుంటూ మన సింగపూర్ తెలుగు సమాజం యొక్క కీర్తి ప్రతిష్టల్ని నిత్యం కూడా నిలుపుతూ ప్రతి ఒక్కరూ కూడా కృషి చేస్తున్నటువంటి విషయాన్ని మనందరూ కూడా ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అలాగే
ఈ సువర్ణగట్టు మనందరికీ కూడా ఒక గర్వకారణం. సింగపూర్ తెలుగు సమాజం 1975లో కొంతమంది పెద్దలు బోడినాయుడు గారు వ్యవస్థాపక అధ్యక్షులుగా ఆ రోజు ప్రారంభించి మన తెలుగు వారి ఐక్యతను చాటుతూ తెలుగు ధనాన్ని తెలుగుని కాపాడుకుంటూ తెలుగు వారి ప్రతిష్టలను కాపాడుకుంటూ సింగపూర్లో వారు నాటినటువంటి ఈ సంస్థ ఒక మొక్కగా ఈరోజు మహావృక్షమై 50 సంవత్సరాలుగా ఈరోజు ఎంత వృద్ధి చెందిందంటే ఎంతో మంది దీని వెనుక చేసినటువంటి కృషి, ముఖ్యంగా ఎంతో మంది అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, వాలంటీర్లు వారి వారి సేవలని తెలుగు సమాజానికి అందించి ఈ రోజు వరకు కూడా ఈ సమాజాన్ని ముందుకు నిలపడంలో చేసినటువంటి కృషిని కూడా ఈ రోజు మనందరం కూడా గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం. లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా వ్యవస్థాపక దినోత్సవాన్ని తణుకులో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. బీమా మార్కెట్లో తిరుగుల్ని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్న ఎల్ఐసి 2025 సెప్టెంబర్ 1 నాటికి 69 వసంతాలు పూర్తి చేసుకుని అభివృద్ది పథంలో దూసుకెళ్తుంది. బాధ్యత, భద్రత, భరోసా ఇదే ఎల్ఐసి అనుసరిస్తున్న మార్గం. జాతీయకరణ నాటి నుండి ప్రతి సంవత్సరం అద్భుత ప్రగతిని సాధిస్తూ సామాజిక సేవకు అంకితమైన ఎల్ఐసి అనేక ప్రపంచ రికార్డులను నెలకొల్పింది. ఇప్పటికీ కోట్ల సంఖ్యలో పాలసీలను సేకరించడమే కాకుండా ప్రతి సేకరణకు 4 క్లెయిమ్స్ చెప్పున పరిష్కరిస్తూ ప్రపంచ బీమా మార్కెట్లో అరుదైన రికార్డు సాధించింది. నమ్మకం అనే పెట్టుబడితో చేసేది బీమా వ్యాపారం. ఆ నమ్మకాన్ని ఒమ్ము చేయకుండా ప్రతి సంవత్సరం 99% పైగా క్లెయిమ్స్ పరిష్కరించడం ఎల్ఐసికే దక్కింది. మన దేశంలో బీమా మార్కెట్లోకి పలు ప్రైవేట్ బహుళజాతి కంపెనీలు ప్రవేశించిన నేపథ్యంలో అనేక విపత్కర పరిస్థితులను అధిగమించి ప్రజలు పాలసీదారుల సంపూర్ణ విశ్వాసాన్ని, నమ్మకాన్ని పొందిన ఎల్ఐసి బీమా మార్కెట్ కమాండర్ గా కొనసాగుతున్నది. ఈ సందర్భంగా పట్టణానికి చెందిన ఈ సంస్థ కార్యాలయంలో ఉద్యోగులు, ఏజెంట్లు సంబరాలు జరుపుకున్నారు. ఈ మేరకు సీనియర్ బ్రాంచ్ మేనేజర్ కెఎస్ రాజశేఖర్ జ్యోతి ప్రజ్వలన చేసి వారం రోజుల వేడుకలను ప్రారంభించి మాట్లాడారు. 256 ప్రైవేట్ ఇన్సూరెన్స్ కంపెనీలు ఉన్నప్పుడు వాటిని అన్నింటినీ నేషనలైజ్ చేసి ఒకటే ఇన్సూరెన్స్ కంపెనీ ఉండాలి గవర్నమెంట్ ఆధీనంలో అని చెప్పేసి డెసిషన్ తీసుకుని సెప్టెంబర్ 1956 మనకి ఈ ఎల్ఐసి ఆఫ్ ఇండియా ఫార్మేషన్ అయింది. ఆ 1 సెప్టెంబర్ని మనం ప్రతి సంవత్సరం కూడా ఇన్సూరెన్స్ వారోత్సవాల కింద జరుపుకుంటాం. ఒక వారం రోజుల పాటు వివిధ రకాల కార్యక్రమాలు ఉంటాయి. అయితే ఎల్ఐసి ఏంటంటే స్థాపించినప్పటి నుంచి కూడా గవర్నమెంట్కి మన పెట్టుబడులు ఎక్కువ మనం గవర్నమెంట్కి సపోర్ట్ ఇస్తున్నాం. ప్రతి పంచవర్ష ప్రణాళికకి, రోడ్స్కి, కరెంటు, రైల్వేస్, ప్రతి టెలికాం రంగం, ప్రతి దాంట్లో కూడా మనం పెట్టుబడులు పెడుతున్నాము. వ్యాపార పరంగా చూస్తే స్టాక్ మార్కెట్లో కూడా మన పెట్టుబడులు ఉంటాయి. ఇప్పుడు కొత్తగా ఏంటంటే జూబ్లీ స్కాలర్షిప్స్ అని చెప్పేసి పూర్ అండ్ మెరిట్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. అది గతంలో డివిజన్కి 10 ఇచ్చేవాళ్ళు, ఇప్పుడు ఈ సంవత్సరం నుంచి డివిజన్కి 100 దాకా పెంచారు. దట్ ఈజ్ ఓన్లీ ప్యూర్ అండ్ మెరిట్. సో అక్కడ ఎవరిది ఏమి మధ్యలో మనం రికమెండేషన్స్ ఇట్లాంటివి కూడా ఉండదు. సో మీకు తెలిసిన అటువంటి పిల్లలు ఎవరన్నా ఉంటే వాళ్ళందరికీ కూడా చెప్పండి. అలాగే మనం బిజినెస్ పరంగా చూసుకుంటే లాస్ట్ ఇయర్ మన మార్కెట్ షేర్ 63% ఉందండి. 178 లక్షల పాలసీలు మనం అమ్మడం జరిగింది లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్లో. ప్రీమియం పరంగా 26,670 కోట్ల ప్రీమియం ఫస్ట్ ప్రీమియం మనం సంపాదించడం జరిగింది. పాలసీల పరంగా మార్కెట్ షేర్ 65.83%, అదే ప్రీమియం పరంగా 57.05%తో నెంబర్ 1గా ఉన్నాం మనం మార్కెట్ షేర్లో. అలాగే లైఫ్ ఫండ్ ఏంటంటే ఒకవేళ ఏదన్నా కనుక ఈవెన్చువాలిటీ వచ్చి అందరికీ కనుక ఒకటే రోజు మనం పే చేయాలంటే ఎంత కావాలంటే లైఫ్ ఫండ్ అలాంటిది 47,85,000 కోట్ల రూపాయలు సుమారుగా లైఫ్ ఫండ్ ఉంది. దానికంటే ఎక్కువ అసెట్స్ ఉన్నాయి మనకి. మనం ఇదే పద్ధతిలో ఈ సంవత్సరం కూడా ఇంకా ముందంజకెళ్ళి ఇంకా ఎల్ఐసి యొక్క కీర్తి. అనంతరం పాలసీదారుల సహాయార్థం ప్రత్యేక విచారణ కేంద్రాన్ని కూడా ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా సీనియర్ ఉద్యోగులను సన్మానించి అభినందించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ బ్రాంచ్ మేనేజర్ జి దుర్గా ప్రసాద్ తో పాటు ఏజెంట్ ప్రతినిధులు బొలిశెట్టి రామ్నాథ్, పిఎల్ నరసింహారావు, వైవి శ్రీనివాస్, సిహెచ్వి రావు, ఎన్వీఎస్ అప్పలాచార్యులు, ఎన్వీఎస్ కృష్ణారావు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. పెరవలికి చెందిన మాతృభాష పరిరక్షణ సేవా సమితి ఆధ్వర్యంలో తణుకు భోగవల్లి బాపయ్య అన్నపూర్ణమ్మ కళ్యాణ మండపంలో సోమవారం 1,100 మంది చిన్నారులతో నిర్వహించిన ఏకాదశ సహస్ర గలార్చన తెలుగు బాల శతకం కార్యక్రమం అందరినీ అలరించింది. ఇందులో భాగంగా 108 మంది చిన్నారులతో జంధ్యాల పాపయ్య శాస్త్రి రచించిన
100 తెలుగు బాల శతక పద్యాలను రాగయుక్తంగా ఆలపించారు. విద్యార్థులు ధరించిన భరతమాత తెలుగు తల్లి వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఈ సందర్భంగా భాషా ప్రచారకులు జంధ్యాల వెంకటరమణ మాట్లాడుతూ తెలుగు భాషను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి తెలుగు బాల శతకం 10,116 మంది చక్కగా గానం చేశారు. దాని ముగింపు సందర్భంగా ఈరోజు మళ్ళీ 1000 మంది ప్రత్యక్షంగా అందరూ కలిసి ఎంత బాగా గానం చేస్తున్నారు అనడానికి చక్కటి నిదర్శన ఈరోజు ఈ కార్యక్రమం. ఎన్నో శతకాలు ఉన్నాయి, కానీ వేమన గారి శతకం తర్వాత పాపయ్య శాస్త్రి గారి తెలుగు బాల శతకాలు తీసుకోవడం అనేది చాలా చాలా అదృష్టంగా నేను భావిస్తున్నాను. చాలా చక్కగా శ్రద్ధగా శ్రావ్యంగా గానం చేస్తున్నారు. ఇది మీకు భవిష్యత్తులో ఎన్నో రకాలుగా మీ యొక్క వ్యక్తిత్వ నిర్మాణంలో కూడా అన్ని రకాలుగా మీకు తోడ్పాటు అందిస్తుంది. మీకు మంచి ఉచ్చారణ, మంచి భవిష్యత్తు, మంచి నడవడిక ఏర్పాటు చేయడంలో ఈ శతకం మీకు ఎంతో ఎంతో ఉపయోగపడుతుంది. ఇందుకు కారణమవుతున్నటువంటి అందరికీ, అధ్యాపకులకి, విద్యాలయాలకి, మీకు ముఖ్యంగా అందరికీ, భూషణం గారికి కూడా నా యొక్క హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఉంటాను. సంస్థ సమన్వయకర్త హిందీ పండిట్ సిహెచ్విఎస్ నాగభూషణం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అధ్యక్షులు చర్ల సుభాష్ చంద్రబోస్, కార్యదర్శి ఓలేటి నారాయణ కుమార్, వివిధ పాఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. తణుకు విశ్వకర్మ వడ్రంగి పనివారల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత వైద్య శిబిరాన్ని 150 మంది ప్రజలు వినియోగించుకున్నారు. డాక్టర్ గుత్తుల బాలసుబ్రహ్మణ్యం, డాక్టర్ కడలి అయ్యప్పలతో పాటు వి నరేష్, సురేంద్రలు నేత్ర దంత పరీక్షలతో పాటు బీపీ, షుగర్ టెస్టులు నిర్వహించి సూచనలు, సలహాలు ఇచ్చారు. తేతలి ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం అధ్యక్షులు, సంఘ గౌరవ సలహాదారులు మట్టా వెంకట్ పర్యవేక్షణలో పట్టణంలోని సంఘ కార్యాలయంలో జరిగిన ఈ సేవా కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు వెంపటాపు శ్రీమన్నారాయణ, గోడి నాగబాబు, అధ్యక్షులు కలగర్ల శేషగిరిబాబు, కార్యదర్శి కొప్పోజు కొండబాబు, కోశాధికారి కోటపాడు కోటేశ్వరరావులు పాల్గొన్నారు. హాస్పిటల్ పెట్టాలని హాస్పిటల్ ఉంటుందండి. తణుకు పట్టణ పరిధిలోని 21వ వార్డుకు చెందిన వరసిద్ది వినాయక ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించిన అన్న సమారాధన కార్యక్రమాన్ని మున్సిపల్ మాజీ చైర్మన్ పర్మిన్ వెంకన్నబాబు ప్రారంభించారు. కొప్పాక వారి వీధిలో జరిగిన ఈ వేడుకలో కమిటీ సభ్యులు హరిపూర్ణ బహదూర్, ఎస్ వినయ్, వి శ్రీనివాసులు పాల్గొన్నారు. పల్నాడు జిల్లా నరసరావుపేటలో శ్రీశ్రీ కళావేదిక ఆదివారం సాయంత్రం నిర్వహించిన సాహితీ సభలో తణుకుకు చెందిన ప్రముఖ కవి, అభ్యుదయ రచయితల సంఘం పశ్చిమ గోదావరి జిల్లా పూర్వ అధ్యక్షులు విఎస్వి ప్రసాద్ ను ఘనంగా సత్కరించి తెలుగు తేజం బిరుదుతో అభినందించారు.
కవిగా రచయితగా ఈయన అందించిన సేవలకు గుర్తింపుగా శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ అధ్యక్షులు డాక్టర్ కత్తిమండ ప్రతాప్ కుమార్, జాతీయ అధ్యక్షులు జి ఈశ్వరి భూషణంలు ఈ పురస్కారం అందజేశారు. ఈ సందర్భంగా ఇప్పటి వరకు 489 సన్మానాలు అందుకున్న విఎస్వి ప్రసాద్ ను పలువురు పట్టణ ప్రముఖులు, అభిమానులు అభినందించారు. ఇరగవరం మండలం తూర్పు విప్పరు గ్రామంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను మాజీ సర్పంచ్ ఆకేటి నరసింహారావు సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాటను నిలబెట్టుకుని 3,000 నుంచి 4,000 రూపాయలకు పెన్షన్ మొత్తాన్ని పెంచినట్లు చెప్పారు. దీనివల్ల ఆధారం లేని పెద్ద వయసు గల ప్రజలు ధీమాగా జీవించగలుగుతున్నారని ఆయన వివరించారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.